Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market analysis of Bank Nifty 22nd December and next week anta manaki eటువంటి type of order block and liquidity areas ఉన్నాయి. At the same time technical analysis smart money concepts ద్వారా మనం ఈ రోజు క్లాస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నామన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైం లోనే నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అదే విధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటే కింద సో చాలా తక్కువ ప్రైస్ లోనే మీకు కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీక్ చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ న్యూస్ ఉన్నాయో ఒకసారి చూసుకొని తర్వాత మొత్తం టోటల్ టెక్నికల్ అనాలిసిస్ చేసుకుందాం. ఒకసారి ఫండమెంటల్గా పెద్ద న్యూస్లు ఏమైనా ఉన్నాయో చూసుకుందాం. ఒకసారి చూసుకుంటే మనకి పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ వీక్ మనకి పెద్దగా ఇంపార్టెంట్ న్యూస్ ఏం లేవు అన్నమాట ఇంపాక్ట్ చేసేది మార్కెట్ని. మరి మిగతా స్టాక్స్ న్యూస్, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ న్యూస్ ఏమైనా ఉన్నాయేమో నాకు తెలీదు, అది నేను చూడలేదు. చూసి తర్వాత ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను మీకు. సో అది మాట ఫండమెంటల్ పరంగా. టెక్నికల్ అనాలిసిస్ పరంగా మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి వద్దాం. సో మంత్లీ టైం ఫ్రేమ్ అంటే ఇంకేం లేదు ఇక్కడ చూసుకోవడానికి. మంత్లీ టైం ఫ్రేమ్లో ఇంకా మంత్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వడానికి టైం పడుతుంది కదా, బికాజ్ ఈ మంత్ ఇంకా టైం ఉన్నది. సో అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే మార్కెట్ చాలా రోజుల చాలా మంత్స్ నుంచి జూన్ నుంచి మార్కెట్ ఈ కన్సాలిడేషన్ జోన్లోనే ఉన్నది. సో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ అనేది క్లూ అనేది లేదు అక్కడ. ఓకే రైట్, ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్కి వస్తే వీక్లీ టైం ఫ్రేమ్లోనే లాస్ట్ వీక్ చాలా పెద్ద రెడ్ క్యాండిల్ పడింది. అంటే అది ఒక రిట్రేస్మెంట్ టైప్లో నేను అనుకుంటున్నాను. సో ఏమవుతుంది ఏంటి అనేది తర్వాత ఇప్పుడు చూద్దాం ఒకసారి. డే టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. వీక్లీ మంత్లీ టైం ఫ్రేమ్లో పెద్ద చూడడానికి ఏం లేదు. అయితే రైట్, ఇప్పుడు డే టైం ఫ్రేమ్కి వచ్చేస్తాం కదా. డే టైం ఫ్రేమ్కి వచ్చిన తర్వాత యాక్చువల్లీ మార్కెట్ ఏంటంటే మన లాస్ట్ ఆర్డర్ బ్లాక్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదేమాట. ఈ ఏరియాని మార్కెట్ చాలాసార్లు రెస్పెక్ట్ చేసి అట్ లాస్ట్ వెళ్ళింది, కానీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరగట్లేదు. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరగకుండా ఏంటంటే మార్కెట్ ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది. చాలా రోజు అంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే. ఇక్కడ చాలాసేపు అసలు చెప్పాలంటే ఆర్డర్ బ్లాక్ టచ్ అయిన తర్వాత మ్యాక్సిమం అనేది టార్గెట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత జరగాల్సింది బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఆ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనేది జరగట్లేదు ఇంకా. ఓకే, సో రైట్, ఓకే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరగలేదు, బట్ స్టిల్ ఒక అనాలిసిస్ అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ మాకు చూసుకుంటే ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసిన తర్వాత ఒక లాస్ట్ హై ఇదేమాట. ఓకే, ఇందులోని ఈ హైని మార్కెట్ మంచిగానే బ్రేక్ చేసింది అన్నమాట. పుల్ బ్యాక్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఓకే, ఇది బ్రేక్ అయింది, ఈ హై అయితే బ్రేక్ అయింది రైట్. అయితే సరే, మరి ఇక్కడ ఏంటంటే ఇంబ్యాలెన్స్ అనేది ఉన్నది మనకి ఇక్కడ మనకు చూసుకుంటే ఇదిగోండి. ఓకే, సో అయితే నేనేమనుకుంటున్నానంటే నేను ఇక్కడ నుంచి అంటే బుల్లిష్ ఉందాం అనుకున్నా సరే ఇప్పుడే రెడీ అయిపోతున్నాం అంటే అప్పుడే రెడీ అయిపోయాను. నాకు ఇంకా కన్ఫర్మేషన్ అనేది రాలేదు. ఇక్కడ నుంచి ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్ పాయింట్కి వచ్చేసింది. అట్ ద సేమ్ టైం ఆర్డర్ బ్లాక్ ఏరియా. యాక్చువల్లీ చెప్పాలంటే మెయిన్ స్టాప్ లాస్ అయితే ఇదే. ఇది ఉంది చూడండి, ఇదంతా మెయిన్ స్టాప్ లాస్ అనమాట. ఒకవేళ ఇది కొట్టేస్తే బ్యాంక్ నిఫ్టీలోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకు వస్తుంది అనమాట. అంటే ట్రెండ్ షిఫ్ట్ అవుతుంది అనమాట. డే టైం ఫ్రేమ్ ప్రకారం ట్రెండ్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అవుతుందా లేదా అనేది 2-3 డేస్లో టైం పడుతుంది. 2-3 డేస్ తర్వాత మార్కెట్ బిహేవియర్ బట్టి మనం అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత సంగతి ఏంటంటే, లేదంటే ఒక రోజులో బ్రేక్ అయిపోదు కదా. ఒకవేళ వరస్ట్ అంటే ప్రెసెంట్ ఏంటంటే న్యూస్లో కూడా ఏం లేవు ఫండమెంటల్గా. అట్ ద సేమ్ టైం ఏంటంటే క్రిస్మస్ హాలిడేస్ కదా, అమెరికన్ మార్కెట్స్ ఇవన్నీ చాలా క్లోజ్గా ఉంటాయి. సో పెద్దగా మార్కెట్లో మూమెంట్ ఉండకపోవచ్చు. సో పెద్దగా నాకు తెలిసి ఈ ఏరియా బ్రేక్ చేసి అంటే ఎఫ్ఐఎస్ ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఉండకపోవచ్చు అన్నమాట. లాస్ట్ మంత్ ఆఫ్ ఇయర్లో లాస్ట్ డిసెంబర్లోని ఎప్పుడు వాళ్ళ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అన్నమాట. వాళ్ళు క్రిస్మస్ హాలిడేస్కి సంథింగ్ అంటే ఉంటుంది, బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉంటుంది. సో నేను అనుకుంటున్నాను ఈ లెవెల్ బ్రేక్ చేయాలంటే సంథింగ్ బిగ్ పార్టిసిపేషన్ కావాలి. సో అంత ఈజీగా నేను ఈ లెవెల్ ఇప్పటికిప్పుడు బ్రేక్ అవ్వదు అనుకుంటున్నాను. ఓకే, బ్రేక్ అయినా సరే అప్పుడు ఆలోచిద్దాం దానికి తగ్గట్టు. సో అయితే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఇది మాట, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ ఏరియా డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇంపార్టెంట్ ఏరియా రైట్. అయితే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతారా అప్ ట్రెండ్కి టోటల్గా అంటే అప్పుడే కాదు, ఇంకా మనకు సిగ్నల్ రాలేదు. ఎందుకు సిగ్నల్ రాలేదు ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ లైన్ గీస్తాను ఇక్కడ నుంచి. సో రైట్, నెక్స్ట్
1 అవర్ టైం ఫ్రేమ్. 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఏమేమి క్లూస్ ఉన్నాయి, లైక్ మార్కెట్ చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 1 అవర్ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్లో ఉన్నది. ఓకే, లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే టోటల్ డౌన్ ట్రెండ్లో ఉన్నదన్నమాట. సో ఇక మొన్న ఎక్స్ప్లెనేషన్లో మీకు చెప్పాను, ఇదిగోండి ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ టచ్ చేసి మనకి ఇక్కడ ఏంటంటే లైక్ ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ టచ్ చేసి మనకి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డేలో మనకి ఎంట్రీ వచ్చింది. కాకపోతే ఎంట్రీ అవ్వడం బికాస్ టైం అనేది అయిపోయింది, లైక్ టైము 3 అయిపోయింది. 3 అయిపోయిన తర్వాత ఎంట్రీ వచ్చింది. సో అటువైపు మనం ఎంట్రీ పాసిబిలిటీ చూసుకోలేము అని చెప్పేసి చెప్పాను. అయితే ఇక్కడ నుంచి చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈ డే టైం ఫ్రేమ్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ టచ్ చేసి మనకి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యి మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఈ ఏరియాలో కూడా ఫామ్ అయింది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. అయితే మీరు ఇప్పుడు షిఫ్ట్ అయిపోతారా అంటే అప్పటికి షిఫ్ట్ అవ్వం, బట్ సిగ్నల్స్ వస్తున్నాయి అన్నమాట. సిగ్నల్స్ వస్తున్నాయి, మార్కెట్ పైకి వెళ్ళే సిగ్నల్స్ వస్తున్నాయి అంతే. అయితే ఎప్పుడు షిఫ్ట్ అవుతారు ఏంటి అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే డే టైం ఫ్రేమ్లో ఇక్కడ మొన్న ఫామ్ అయిన బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అయితే ఉన్నది, రైట్? ఓకే, రైట్. సో ఇప్పుడు అసలైన అనాలిసిస్కి వద్దాం. లైక్ ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని ఇప్పుడు అంతా మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కదా. సో ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకొని వద్దాం. పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. 50 మినిట్స్ టైం ఫ్రేమ్లోని లాస్ట్ పుల్ బ్యాక్ మనకు చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది, రైట్? అయితే ఓకే, ఫైన్, బాగానే ఉన్నది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది చాలా ఇంపార్టెంట్ మాట. మనకి అది బ్రేక్ అయితే అప్పుడు మనం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే మళ్ళీ ఇంకా బుల్లిష్ ట్రేడ్కి వెళ్ళచ్చు మాట. అది కూడా ఎలా బ్రేక్ అవ్వాలి, చాలా మంచిగా క్యాండిల్ క్లోజ్ అయ్యి లైక్ ఇప్పుడు రేపు మార్కెట్ కూడా లైక్ ఇప్పుడు ఇక్కడ సరే ఏదైనా సరే ఇక్కడ మంచిగా క్యాండిల్స్తో బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవ్వాలన్నమాట. ఓకే, అప్పుడు మనం ఏంటంటే బుల్లిష్ సైడ్ టర్న్ అవ్వచ్చు. అయితే బుల్లిష్ సైడ్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉన్నదా అంటే అక్కడ అంత ఈజీగా లేదు, బికాజ్ ఇక్కడ డే టైం ఫ్రేమ్లోనే బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది, అట్ ద సేమ్ టైం లాస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హై. సో ఇప్పుడు అనాలిసిస్కి వచ్చేద్దాం. అనాలిసిస్కి వచ్చేసరికి లైక్ ఇప్పుడు ఫ్లాట్గా మార్కెట్ ఓపెన్ అయింది అనుకుందాం. నేనైతే లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయితే రేపు ఈ ఫస్ట్ హాఫ్లోని బుల్లిష్ సైడే వెళ్తుంది, బుల్లిష్ సైడే ప్లాన్ చేసుకుంటాను అనమాట. బికాజ్ ఇక్కడ డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి మార్కెట్ రివర్సల్ వచ్చి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ చేసింది. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఒకవేళ లైక్ 1 మినిట్ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం ఒకవేళ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే లైక్ మనకు చూసుకుంటే ఇది లైక్ ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, బట్ లైక్ ఇక్కడ ఛాన్స్ రాదేమో, లైక్ ఇక్కడ ఇది వచ్చినా సరే ఇది ఛాన్స్ రాదేమో, లైక్ ఇంకా రాదు అంటే లైక్ ఇది ఎంట్రీ అవ్వద్దు, లైక్ ఆల్రెడీ మిటిగేట్ అయిపోయింది. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఇదిగోండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మిటిగేట్ అయిపోయింది. సో నో ఎంట్రీ అక్కడ మనకి. సో మనం ఎలా ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం ఎంట్రీ అనుకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఒకవేళ ప్రీవియస్ ఇండ్యూస్మెంట్ ఎక్కడ ఉన్నది ఛాన్స్, ఇక్కడ ప్రీవియస్ పుల్ బ్యాక్. ఓకే, ఈ పుల్ బ్యాక్ని ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ చేసింది అనుకుందాం. ఓకే, ఇండ్యూస్మెంట్ చేసి అట్ ద సేమ్ టైం అప్ సైడ్ ఇలా క్లోజ్ అవ్వాలి, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరగాలన్నమాట 1 మినిట్ టైం ఫ్రేమ్లో. అప్పుడు మనం ఏంటంటే ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదా మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ లైక్ ఇప్పుడు ఇలాగ ఒక క్యాండిల్ ఇలా పడి ఓకే, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయ్యి ఇలా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేసినా సరే ఇక్కడ మనకి ఓకే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఉందన్నమాట. బుల్లిష్ సైడ్ ఉండొచ్చు, లైక్ ఎక్కడ వరకు అంటే టార్గెట్ ఇక్కడ వరకే. ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఉంది చూడండి, ఈ లాస్ట్ హై వరకే ఇంకా వెళ్ళొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే బేరిష్ ఎన్గల్ఫింగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై. ఇదేంటంటే ఈ చిన్న మూవే, ఇది మీకు స్కాల్ప్లా అనిపించవచ్చు, లైక్ స్కాల్ప్ కూడా కాదు, మంచి టార్గెట్ వస్తుంది లైక్ ఆప్షన్స్లోని. నేనైతే స్కాల్ప్ అనుకుంటాను. స్కాల్ప్ అంటే జనరల్గా మీరు ఏమనుకుంటారంటే 10-20 పాయింట్స్ 10 అలా అనుకుంటారు. నాకు ఏంటంటే ఈ చిన్న మూవే లైక్ స్కాల్ప్ లాగమాట లైక్ ఓకే. బట్ స్టిల్ ఇది స్కాల్ప్ అంటారు దాన్ని మంచి లైక్ ఏంటంటే మంచి పాయింట్స్ పట్టడం అంటారు. అయితే ఈ విధంగా ఇక్కడ ఈ ఏరియా వరకు మేము బుల్లిష్ సైడ్ ఉందాం అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేస్తుంది కదా. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హైని బ్రేక్ అవ్వనమాట. ఓకే, ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హైని బ్రేక్ అయిన తర్వాత అక్కడ మనకి ఒకవేళ క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోయింది అనుకుందాం. బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయ్యడం, లేదంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ లోనకు వచ్చేసింది అనుకోండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇలా పైకి వెళ్తుంది అనుకుందాం.
1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలన్నమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే అప్పుడు మనం ఏంటంటే ఇది అంటే ఇది లైక్ ఇది పనిచేయదు. ఇది ఏదైతే ఇక్కడ నుంచి బుల్లిష్నెస్ వస్తుంది అనుకుంటున్నామో అది పనిచేయదు అనమాట. అక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇంకా అక్కడి నుంచి మనం టోటల్లీ డౌన్ ట్రెండ్ అంటే లైక్ ఇటువైపు ఇలా డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటాం, తర్వాత ఇంకోటి కిందకి వెళ్ళొచ్చు. తర్వాత సినారియో అప్పుడు లైక్ ఏంటంటే తర్వాత ఎక్కడి వరకు టార్గెట్ ఇంకా పెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ టార్గెట్ అయితే ఇది వచ్చేస్తుంది అనమాట. ఈ లో వరకు ఇలా పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ ఏంటంటే లైక్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో అయితే ఒకటి ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు మనం ఏంటంటే అప్పుడే అంటే 15 minutes టైం ఫ్రేమ్లో బేరిష్నెస్ రావచ్చు, కానీ ఏదో ఒక టైంలో ఇక్కడ ఈ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ బుల్లిష్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏది ఈ డే టైం ఫ్రేమ్ ఉంది కదా, ఈలో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి అయినా సరే 15 లైక్ ఏంటంటే బుల్లిష్ వెళ్ళిపోవచ్చు. ఆ బుల్లిష్నెస్ ఎలా మనం చూస్తామంటే 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎలా చూస్తామంటే లైక్ ఇప్పుడు హైస్ ఫామ్ చేస్తుంటుంది కదా, ఈ లాస్ట్ హైని మంచిగా బ్రేక్ చేసినప్పుడు అప్పుడు మనం ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకుంటాం. సేమ్ ఇప్పుడు చెప్పాను చూడండి, లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై. ఒకవేళ ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయకుండా మార్కెట్ అనేది లైక్ ఇప్పుడు ఆ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ ఏం చేయకుండాను మార్కెట్లో మంచిగా బ్రేక్అవుట్ వచ్చింది అనుకున్నాం క్యాండిల్. ఓకే, మంచిగా 2 candles అలా అప్సైడ్ క్లోజ్ అయితే ఇక్కడి నుంచి ఇంకా మనం టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే బుల్లిష్ సైడ్ ఇంకా బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ 1 minute టైం ఫ్రేమ్లో ఇండ్యూస్మెంట్స్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ అయితే దాన్ని బట్టి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే బుల్లిష్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేద్దాం. ఒకవేళ ఈ లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై మంచిగా బ్రేక్ అయితే మంచిగా లైక్ క్యాండిల్తో బ్రేక్ అయితే ఓకే అప్ సైడ్. ఓకే, అయితే గ్యాప్ అప్ సినారియో, గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయ్యి లైక్ సేమ్ సినారియో లైక్ క్యాండిల్ మంచిగా అప్ సైడ్ క్లోజ్ అయ్యి వచ్చేసి క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో డౌన్ సైడ్ వచ్చేస్తే మాత్రం ఓకే డౌన్ సైడ్ వచ్చేస్తే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు మనం డౌన్ సైడ్ ఇంకా ప్లాన్ చేసుకుంటూ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వచ్చేస్తాం, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు ఇంకా మనం పీ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది మంచిగా ఈ లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హైని మంచిగా బ్రేక్ చేస్తే ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో ప్లాన్ చేస్తాం. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయిన సినారియోస్ మనం మాట్లాడేసాం, గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, ఈ లో పోయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయిపోతే మాత్రం అప్పుడు ఏమవుతుందంటే 15 minutes టైం ఫ్రేమ్ హై లాస్ట్ ఇది ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో ఏదైనా సరే నాకు ఇక్కడ ఏంటంటే లైక్ ఇప్పుడు మనకి 15 minutes టైం ఫ్రేమ్ ఇప్పుడు మళ్ళీ ఆ 15 minutes టైం ఫ్రేమ్ హైని బ్రేక్ చేసేలాగా ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది ఇక్కడ మనకి. ఓకే, ఓకేలా ఇక్కడ దీన్ని టచ్ చేసి మంచిగా ఈ 15 minutes టైం ఫ్రేమ్ హైని మంచిగా మార్కెట్ బ్రేక్ చేసేస్తే బుల్లిష్ సైడ్ వెళ్తాం. లేదనుకోండి మంచిగా బ్రేక్ చేయకుండా డౌన్ సైడ్ మార్కెట్ లైక్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఇందాక ఇక్కడ చెప్పాను చూడండి సేమ్ సినారియో, లైక్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే సినారియో చెప్పానో సేమ్ అలాగే ఇక్కడ దీన్ని టచ్ చేసి మంచిగా ఈ 15 minutes ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ ఇది అవుతుంది. మంచిగా క్యాండిల్ బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయితే 15 minutes టైం ఫ్రేమ్ 2-3 candles అప్ సైడ్ క్లోజ్ అయితే ఇంక బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. ఒక 2 candles చాలు మ్యాక్సిమం. లేదు ఇక్కడ బ్రేక్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయితే మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే టోటల్ సినారియోస్ మనకి ఈ ఏరియాలోనే ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, బట్ స్టిల్ ఓవరాల్ పరంగా చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ పరంగానే ఇప్పుడు మనం లైక్ ఓవరాల్ పరంగా చూసుకుంటే ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు లైక్ నేను ఏంటంటే ఈ ఏరియా దగ్గర నుంచి బుల్లిష్ సైడే ఉందాం అనుకుంటున్నాను. ఏదో ఒక టైంలో మనకి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై అయితే బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అయిన తర్వాత నుంచి మనం అది రేపు బ్రేక్ అవుతుందా లేకపోతే ఎల్లుండి బ్రేక్ అవుతుందా అనేది మనం అక్కడ మార్కెట్లో మూవ్మెంట్ బట్టి మనం చూడాలన్నమాట. సో నేనైతే ఇక్కడ నుంచి బుల్లిష్గానే ప్లాన్ చేస్తున్నాను, అంటే బుల్లిష్గా ఉందాం అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఎంత బుల్లిష్గా ఉన్నా సరే స్మాలర్ టైం ఫ్రేమ్స్లో ట్రెండ్ వేరేగా ఉంటుంది, దానికి తగ్గట్టు మనం ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే, డే టైం ఫ్రేమ్లో అయితే ఇక్కడ రేపు బేరిష్నెస్ పడి రేపు ఎల్లుండి బేరిష్నెస్ పడి తర్వాత ఈ స్టాప్ లాస్ అంటే లైక్ ఈ లో కొట్టకుండానే తర్వాత బుల్లిష్నెస్ ఫాల్ అయిపోయి. బట్ ఇది 2 days బేరిష్ పడ్డాయి కదా, అలాగని చెప్పేసి మనం ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ చేయలేం కదా ఇక్కడ బుల్లిష్. సో ఆ విధంగా ఏంటంటే లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి ఇంక మళ్ళీ బుల్లిష్ పట్టుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా టోటల్గా అనాలిసిస్ ఉన్నది. మరి మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. సో ఇప్పుడు చూడండి అంత ఎక్స్ప్లెనేషన్ ఉన్నది, దీనికంటే ఇంకా డెప్త్ ఉన్న
ఉన్నది మీకు నేర్చుకోవడానికి. ఇంకా క్లాసెస్లో అలా టీచ్ చేయబడిన లిక్విడిటీ గురించి ఇంకా డెప్త్ ఉన్నది. సో మీరు దాని గురించి నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను అనిపిస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.